నమస్తే అండి. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముఖ్యంగా ఆయన హామీ జాబ్ క్యారెంట్ రిలీజ్ చేస్తా అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి రిలీజ్ చేశారా? ఎవరికి ఎంతవరకు ఉపాధి దొరుకుతుంది? చేసాడుగా, వాలంటీర్లు ఇచ్చాడు. మనిషికి ఉచితంలాగా రోడ్డు ప్రతి డోర్ టు డోరు డిగ్రీ చదివిన ప్రతి ఓటు కూడా ఇంటింటికి ఎవరైతే ఈ పెన్షన్ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో ఆ టైపు డిగ్రీ చదివాలని తిప్పాడు. డిగ్రీ చదివారు కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ఎంత దుర్మార్గుడు అంటే చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నాడు. కానీ ఏ ఒక్కరికి న్యాయం చేసేట్టు ఎక్కడా లేదు. కనీసం ఒక నోటిఫికేషన్ లేదు. ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న 2011 to 16 ఇంచుమించు 60,000 పోస్టులు చేశాడు చంద్రబాబు నాయుడు. ఈయన వచ్చిన తర్వాత 3,000 పోస్టులు తీశాడు. దానికి ఎగ్జామ్ అయింది, ఇప్పటికి ఇంకా రిజల్ట్ లేదు. క్వాలిఫై అయింది ఎంతమందో, లంచాలు ఇచ్చి పక్కకి వెళ్ళింది ఎంతమంది ఇప్పటికి లేదు. ఒక సచివాలయం తప్ప, ఒక వాలంటీర్ తప్ప ఈయన ఇచ్చిన నోటిఫికేషన్ అంటే ఏదీ లేదు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఏది కూడా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఇవ్వడం కూడా ఈయనకి కావాల్సిన ఏంటంటే ప్యాకేజీ, ఎవరు ఎంత ఇస్తున్నారు, మనకి ఎంత వస్తుంది, అవే చూస్తుంటాడు తప్ప నోటిఫికేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటివి ఏవి కల్పించడు. కల్పిస్తే అట్లా పోతాడు. మనందరం ఇలాగ 5,000 3,000 పనులు చేస్తేనే జగన్మోహన్ రెడ్డిని చేయకూడతాం. మనందరం వెల్ సెటిల్ అయితే ఆడెందుకు తిరగక మనం. జగన్మోహన్ చాలా క్రూడ్ వ్యక్తాడు. ఇంకా అతను మాట్లాడితే ఇంకా మనం ఏం చేయలేము. చదువుకున్న వాళ్ళు ఇప్పటికైనా మారుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం 80% మారారు, ఇంకో 20% ఉన్నారు. వాళ్ళు కూడా మారితే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు అర్థం చేసుకొని గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో కంపెనీలు ఎలా వచ్చినాయి, ఇప్పుడే వచ్చింది, అవన్నీ వీళ్ళందరూ వేరీ చేసుకొని ఇప్పుడైనా సరే నెక్స్ట్ టైం వచ్చే గవర్నమెంట్కి మంచి వ్యక్తికి అవకాశం ఇస్తే రాష్ట్రం బాగుపడుతుందని మా ఆలోచన. ఇప్పుడు చాలా వరకు కూడా రాష్ట్రం మన దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిరుద్యోగులు ఉన్న స్థానంలో నెంబర్ 1 స్థానంలో ఉంటే మన వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక మంత్రి గారు చదువుకున్న వాళ్ళు పెరిగిపోయారు, దానివల్ల నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది అనే మాట్లాడినవి అది ఎంతవరకు కరెక్ట్గా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో బొత్స సత్యనారాయణ నా మాట, బొత్స సత్యనారాయణ ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోనండి. నిన్న రిపబ్లిక్ డే అడ్వాన్స్గా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రిపబ్లిక్ డే దినోత్సవాలు అని చెప్పడానికి ఆయన కనీసం అరగంట పట్టింది. అలాంటి వ్యక్తి మంత్రి. మన కర్మ ఏంటంటే దేనికి పనికిరాని సన్నాసులు దద్దమ్ములు ఈరోజు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఉండి వీళ్ళందరూ మన మీద పెత్తనం చేస్తారు. కనీసం వీళ్ళలో ఒక్కడైనా సరే క్వాలిఫికేషన్ ఉన్న డిగ్రీ క్వాలిఫై అయ్యి నిజాయితీగా నేను ఈ శాసనసభకి నేను ఈ పని చేద్దామని చెప్పి వెళ్తున్నా అని చెప్పి ఎవరైనా చెప్పండి. ఎవరు ఉండదు. అడ్డగోలుగా వచ్చిన నాయకులు తప్ప ఈ గవర్నమెంట్లో ఎవరు కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఒక్క పనికొచ్చే పని చేసినట్టు ఎవరూ లేడండి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి తలంచమంటే వచ్చాలి, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టబడి పెట్టాలి. వీళ్ళకంటూ సొంత వ్యక్తిగతాలు లేవు. ఈ నిరుద్యోగ వృత్తి ఏమన్నా లేకపోతే ఈ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఏదైనా సరే జగన్ చేతిలోనే ఉంటుంది తప్ప వీళ్ళందరూ కూడా తోలు బొమ్మలేడు. కాకపోతే ఏంటంటే మీడియా పరంగా ఆయన ఏదో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పలానా వ్యక్తి మీద మీరు ఏదో 4 దుర్భాషలు మాట్లాడండి, ఆ 4 బూతులు రాసిచ్చి పాడాలి తప్ప వీళ్ళంటూ కొత్తగా ఏ మైకులు చెప్పరు. చెప్పే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఎవడండి. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లోనే ఉన్న యువత కానీ నాయకులు కానీ మన రాష్ట్రానికి ఉన్న ప్రదేశంలో గంజాయి హబ్బుగా యువత ఈ మద్యాన్ని తాగి చాలా మంది మద్యాన్ని అవును, వాస్తవం. వాళ్ళు చెప్పారని కాదు. ఈరోజు పక్క రాష్ట్రాలలో అందరూ అలాగా మన ఎంజాయ్ చేస్తున్నారంటే అది అన్నట్టుగా ఎందుకంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. 2024 చేశాడా? చేయలే. ఈ రోజు ఆ రోజుకి 2019కి 90 రూపాయలకు వచ్చే క్వార్టర్ చేసా, ఇవాళ 250 రూపాయలు చేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడండి, వీడు 300 రూపాయలు పని చేసుకునేవాడు. ఈ 300 రూపాయలకి ఆడి 250 రూపాయలు క్వార్టర్ తాగేస్తే ఇంక ఎలా చేస్తాడు? మద్యపానం కాకుండా ఈయన చేసిన ఎదవ పనులు, ఈయన చేసిన ఈ మద్యం మీద వ్యాపారం ఏదైతే ఉందో దానివల్ల చాలామంది
చదువుకున్న వ్యక్తులు కూడా ఈ రోజున గంజాయికి అలవాటు పడిపోయి తక్కువ రేటుకి వచ్చేస్తుంది కాబట్టి దీనికి అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఇంచుమించు మీరు ఈ రోజు వెళ్ళండి నర్సీపట్నం ఆ ఏరియాలో ఈ రోజు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా గంజాయి మత్తులో పడి ఈ మద్యం వల్లే మెయిన్ ఈ మద్యం అట్రాక్షన్ వల్లే వాటర్ తాగిన ఇది క్రికెట్ అదైతే 2 గమ్ములు అయితే క్రికెట్ దానివల్ల గంజాయికి వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి కలిపిన ప్రజలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అదేవిధంగా నిత్యావసర సరుకులు నిత్యావసర వస్తువుల గురించి చెప్పవలసిన లేదు. కుడి చేతితో 10 రూపాయలు ఇస్తున్నాడు, ఎడం చేతితో 10 రూపాయలు ఇస్తున్నాడు, కుడి చేతితో 90 రూపాయలు లాగుతున్నాడు. 100 రూపాయలు లాగేస్తాడు. ఈ రోజున కందిపప్పు అవనే, నూనె అవనే, లేకపోతే ఇంకా చిరుధాన్యాలు అవనే, ఏది అవనే సరే ఈ రోజు ఉన్న రేట్లు ఒక అమెరికా స్టేట్లో కూడా ఉండవు. అమెరికా స్టేట్లో ఆ రేట్లు ఉన్నాయంటే అది ఎకనామిక్గా బాగా డెవలప్ అయిన ఆ దేశం కాబట్టి అమెరికా దేశం కొంచెం డెవలప్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఈ మనీ అంత పెద్ద వాల్యూ అనిపించింది. కానీ మన రాష్ట్రం డెవలప్ అయిందా? మీరు చూస్తుంటారు, మీరే తిరుగుతుంటారు, ప్రతి ఊరు తిరుగుతుంటారు, మీ మీడియా వాళ్ళందరూ కూడా. ఎక్కడైనా సరే అభివృద్ధి చెందిందని ఒక ఏరియా, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందినట్టు ఎక్కడైనా కనబడద్దా? కనబడదు. ఇక్కడ మొత్తం కూడా అండి దోచుకోవడం, కొండలు కొట్లు దోచుకోవడం తప్ప ఎక్కడ దోవుకుందామా, ఎక్కడ కోరీలు ఉన్నాయా, ఎక్కడ అసైన్ భూములు ఉన్నాయా, ఇవి చూసుకుంటారు తప్ప డెవలప్ చేస్తాం. నిత్యావసర వస్తువుల మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. కాన్సన్ట్రేట్ చేసి ఆ నిత్యావసర వస్తువుల ధరలు ఎలా తగ్గించాలి, దానికి పర్యాయ వేరే మార్గాలు ఉన్నాయో చూద్దామా ఆ ఆలోచన ఏమి ఉండదు. ఈసారి 2024లో జనసేన టీడీపీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? 100% పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రయాణం చేస్తే అసలు వీళ్ళు 2019లో వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తే మరి ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఉండేది. ఈ రాష్ట్రం ఇలా అయిపోవడం కారణం ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ మనసు ఆ రోజు వీళ్ళందరూ చక్కగా స్నేహపూర్వకంగా ఉండేది. ఈరోజు అదే అమరావతి 80% కంప్లీట్ అయ్యింది. పోలవరం ఇంకోటి చాలా మెరుగుపడి మన రాష్ట్రం 2019లో అభివృద్ధిలో 5వ స్థానంలో ఉండేది. ఈరోజు 1వ స్థానంలోకి వచ్చింది. వీడు చెప్తాడు మన రాష్ట్రం 1వ స్థానంలోకి వెళ్ళింది ఈ కేంద్ర నివేదికల ప్రకారం అంటాడు. ఒకసారి చెప్పానండి. ఇద్దరు చేశారు కదా ఎమ్మెల్యే, ఎవరు బాగా డెవలప్ చేశారు? 100% చిత్తూరు ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఏమన్నామండి, కార్యక్రమాలు ఏమనండి ఈ ఇతను అయితే ఏది చేయలేదు. ఆయన చేసేటట్టు కానీ ఆయన తిరిగేటట్టు కానీ ఒక 10% కూడా తిరిగే ఛాన్స్ లేదు. అయితే ఎవరు తెలిసింది 2019లో చెప్పాడు, నేను ప్రతి ఇంటికి నేను వస్తాను, మీ కష్టాల్లో నేను ఉంటాను, మీ ఇంటికి వచ్చి మీ ఏ విధమైన చిన్న కష్టమైనా నేనున్నా నేను నిలబడతా అని చెప్పాడు. ఈ రోజు 400 అవుతుంది. ఈ పవన్ గ్రామంలో 10,000 ఉన్న గ్రామం ఎన్నిసార్లు వచ్చాడు ఒకసారి? అదే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కనీసం వారంలో 2 రోజులు ఉంటాడు. ఆ గ్రామంలో ఏదో కార్యక్రమాలు పాల్గొంటాడు. అవనవండి, పెళ్ళి అవనవండి, మంచి చెడు ప్రతి విషయం కూడా అది ఎవరా అనేది పక్కన పెట్టి అబ్బాయి చదువు ఒక్కరోజు 10 పెట్టుకుంటాడు. అబ్బాయి చదువు అంతా నిజాం పరిపాలన. అక్కడ ఉండి జగన్మోహన్ శిక్షణ వస్తేనే వీళ్ళందరూ ఇక్కడ వచ్చేటప్పుడు వీళ్ళు సొంతంగా చేసేది ఏమీ లేదు, చేయలేరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే తలాడించాలి. వీళ్ళకంటే సొంత నిర్ణయాలు లేవండి. వీళ్ళు తోలుబొమ్మలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆడించే ఆటలో ఇది తోలుబొమ్మలు. వీళ్ళ వల్ల ఏమి కాదు.